దానికి తప్ప నేను ఇన్స్టాగ్రామ్ దేనికి వాళ్ళ చూసాం. నేను దేనికి వాళ్ళ అసలు నేను అగ్ని పరీక్షకు వచ్చేవారికి డాలియా షరీఫ్ ఎవరు ఏంటి అని ఎవ్వరికీ తెలియదు. అసలు నా పేరేంటే పలక రాలేదు కొంతమందికి. ఇందాక దాకా నాకే డాలియా అన్నాను, డాలియా అనేది డాలియా. ఇందాక తెలియదు, అసలు ఎవరికి తెలియదు. మా ఇంట్లోని, నా సర్కిల్లోని, నా ఫిట్నెస్ కల్చర్ లో, అది కూడా మా ఐసిఎన్ ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళలో నాకు ఒక కోచ్ ఉన్నారు, వాళ్ళ బట్టి వాళ్ళందరూ నాకు పరిచయం, అంతేగాని మనమేమో పెద్ద అది కాదు పర్సనల్ లైఫ్ లో. ఇన్స్టాగ్రామ్ ఉంది కూడా అందుకు ఉంది. ఇప్పుడు సడన్ గా ఇన్ని వ్యూస్ వచ్చేసి దాంట్లో ఇంతమంది వచ్చేసి ఇన్ని ఒపీనియన్స్ ఇచ్చేస్తుంటే నాకు అర్థం కాలేదు బ్రో, మీకు లైఫ్ లో ఇంత ఖాళీ టైం ఉందా? ఒక్కరికి వచ్చి హేట్ చేయడానికి మీకు ఇంత ఖాళీ టైం ఉందా? నేను ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతుంది, ఎవరో అమ్మాయికి ఏదో జరిగింది అంటే నేను గానీ నా పర్స్పెక్టివ్ తీసుంటే, ఇప్పుడు అనుష గారు ఉన్నారు, తనకు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, తనకు కూడా వచ్చాయండి హేట్ కామెంట్స్. ఏమని అంటే అప్పు అయితే మాత్రం ఏముంది, మేము అప్పులు కట్టుకోవట్లేదా? ఒక అమ్మాయి అయి నువ్వు కట్టట్లేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు, తనకు ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు, తనే ఇంట్లో పెద్ద, తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన లైఫ్ లో తను చాలా స్ట్రాంగ్. దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఏం చేస్తున్నారు తెలుసు? ఇప్పుడు అప్పు కడితే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు, నువ్వు అప్పు కట్టినందుకు నిన్ను బిగ్ బాస్ లో తీసేసుకోవాలా? నువ్వు తన సిచ్యువేషన్ ఉంటే నువ్వు కట్టుంటే నీకు తెలిసేది యాజ్ అ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా నా నెత్తి మీద అప్పులు, నాకు తెలుసు ఆ పిల్ల ఏ ప్రెషర్ లో ఉండుంటది పాయింట్ లో. ఎందుకంటే మా ఫాదర్ బాగాలేరు, తనకు హాస్పిటల్ బిల్స్ అయ్యాయి, ఇప్పుడు అంత అప్పు నా నెత్తి మీద ఉంది ఇంట్లో. తనది మాట్లాడినప్పుడు నేను ఎమోషన్ అయ్యా లోపల, ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ లో మేము ఎప్పుడు మా మెగా ఆడిషన్స్ లో ఏమైంది, చాలా స్ట్రిక్ట్ గా ఎవరికి ఏం తెలియదు. అగ్ని పరీక్ష టాప్ 15 వచ్చే వరకు మాకు అసలు ఎవరు ఏంటి మొత్తం పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అనుష అక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు. అనుష ఇస్ జస్ట్ సోషల్ మీడియా పర్సన్, తనకి ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు. మేము నార్మల్ గా అలా మాట్లాడుకున్నప్పుడు నా కంటెంట్ ఇలా ఉంటుందిరా అని తను అన్నది, ఓ అవునా నేను కూడా నీ వీడియోస్ చూసా, ఇది అని మేము మాట్లాడుకున్నాం అంతే. మాకు అగ్ని పరీక్ష ఎపిసోడ్ వచ్చే వరకు తనకంత బ్యాక్ స్టోరీ ఉందని మాకు తెలియదే. ఎందుకంటే తను అక్కడ చెప్పిన స్టోరీ మా అందరికి చెప్పుంటే మేము కూడా విక్టిమైజ్ అయ్యేవాళ్ళం, పోనీలే పాపంలే అని. మేమే చెప్పుకోలేదు. ఫస్ట్ ఏంటంటే మేము విక్టిమైజ్ కాలేదు, బయట మనుషులు అనుకున్నారు మేము విక్టిమైజ్ చేసుకుంటున్నాము అని. అదైతే మేము షోలో కూడా 4-5 సార్లు తీసి మాట్లాడే వాళ్ళం కదా, నేను నీకన్నా స్ట్రాంగ్, నాకు ట్రామా ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కామనర్స్ ఎవరికి వాడు తోపు అని అనుకునే ఫీల్ లోనే ఉంటారు. అనుషాకు అనుష తోపు అయితే డాలియాకి డాలియా తోపు. కానీ ఇంకొకటి, నాగార్జున గారు అంటే ఎందుకు అంత, నాగార్జున గారు చూడ్డానికి ఫస్ట్ హీ హాజ్ అ కరిష్మా అంటారు ఆయనకి, అదంతా వదిలేసిన ఆయన పర్సనల్ లైఫ్ లో హీస్ వెరీ సైలెంట్ సటిల్ పర్సన్. నాకు అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం. అది దాని గురించి నాకు నాగార్జున గారు అంటే ఇష్టం. ఇప్పుడు బిగ్ బాస్ రావడం వల్ల అంటున్నాను అన్నది చాలా మంది అనుకున్నారు, కాదు. నాకు నాగార్జున గారి నుంచి నేను బిగ్ బాస్ చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నాగార్జున గారు. ఎందుకంటే నేను ఫస్ట్ సీజన్ చూసా ఎన్టీఆర్ గారిది, తను ఇచ్చి పడేస్తారు, చూసాను గట్టిగా ఇచ్చి పడేస్తారు. తను ఆయన అంటే భయం ఉండేది, ఎలా అంటే అమ్మాయి లోపలికి వచ్చి తిట్టేవారు మనోడు, అలా ఉండేవారు. అలాంటిది మళ్ళీ తర్వాత నానికి వచ్చింది, నాని ఏమో తిట్టినా దాని తర్వాత కామెడీ చేసి దాన్ని అలా కూల్ డౌన్ చేస్తారు. నాగార్జున గారు పొజిషన్ చాలా పెద్దది, హీజ్ అ స్టార్, హీజ్ వన్ ఆఫ్ ది స్టార్స్. తనకి బిగ్ బాస్ లాంటి ప్లేస్ ఇస్తే తను ఈజీగా కాంట్రవర్సీ చేసొచ్చు. ఒక మాట అంటే అయిపోద్ది. అక్కడి నుంచి బిగ్ బాస్ లో తను గాని ఒక మాట అంటే, ఇప్పుడు నేను చూస్తున్నా కదా పబ్లిక్ బయట, ఒక మాట గాని బయటకు వస్తే ఆ మాట తీసుకుని ఓటింగ్స్ కట్ చేయడం గానీ, లేకపోతే పబ్లిక్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఒక్క కామెంట్ తను ఒక నోట్ల నుంచి వచ్చి ఊడిపడ్డ ఒక్క కామెంట్ ఆ పర్సన్ కి ఎంత ఎఫెక్ట్ అవుద్ది తన బిగ్ బాస్ జర్నీలో అని ఆలోచించి ప్రతిదీ ఆయన మాట్లాడే ముందు గాని వెనక గాని హీ యూస్ టు థింక్. నాకు అనిపించింది, ఎందుకంటే ఏది పడితే అది ఆయనతో మాట్లాడలేదు, ఆయనకు పొజిషన్ ఉన్నా తను కాంట్రవర్సీస్ చేయలేదు ఫస్ట్ థింగ్. అండ్ తను తిట్టినా ఎవరినైనా ఆ తిట్టడంలో కూడా ఆయన రెస్పెక్ట్ చూపించేవాళ్ళు. నువ్వు ఇది చేసావు ఇంకా మాట్లాడు, నువ్వు దీన్ని డిఫెండ్ చేసుకోకు, ఇంకా డ్రాగ్ చేయకు, ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా డ్రాగ్ అయిపోయింది, నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి నేను సిచ్యువేషన్ లో నీకు చెప్తున్నా. ఆయన తిట్టినా కూడా మళ్ళీ అదే ఎపిసోడ్ లో వాళ్ళని నవ్విపించేవాళ్ళు. అవును, ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్. ఆయన ఎవరికి సహాయం చేసినా, ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారికి నా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నపూర్ణ, నా ఫస్ట్ చెక్ నాగార్జున గారు, అన్నపూర్ణ నా ఫ్యామిలీని చూపించింది అన్నపూర్ణ స్టూడియోలో అనేసి అంతలాగా చెప్పిన
శివాజీ గారినే క్లాస్ స్పీకర్ ఆయన. అలా ఎందుకు, ఇప్పుడు గంగవ్వ గారు ఉన్నారు, తన పర్సనల్ లైఫ్ లో తను చాలా కష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి వచ్చేసాక కూడా నాగార్జున గారికి ఏం అవసరం, ఇల్లు కట్టించారు తనకి. తన మనసు ఎంత బాగుంటే తనకు చేస్తుంటారు. తను గంగవ్వ చాలా కష్టాలు పడ్డది లైఫ్ లో, తన పిల్లల గురించి గాని అది గాని ఇది గాని. అవన్నీ తను పర్సనల్ గా తీసుకోకుండా ఆ షోయే కదా వదిలేసి ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు. గంగవ్వ కూడా తనని అడగలేదు నాకు ఇలా ఉందండి సిచ్యువేషన్ అని. తెలుసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి కట్టిపిచ్చి ఇల్లు కట్టే వరకు తను అక్కడే ఉన్నారంట. హీ యూస్ టు గో అండ్ విజిట్ ద కన్స్ట్రక్షన్ పీపుల్ అండ్ ఆల్. అంత పర్సనల్ గా ఒక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్న సెలబ్రిటీస్ చాలా తక్కువ, డబ్బులు ఇచ్చేసి ఉండాలని అనుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. అలా ఉన్నా ఇలా ఉన్నా నాకు ఎక్కడో తన దగ్గర కొన్ని నచ్చాయి. సెలబ్రిటీస్ లో నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. నాకు నాగార్జున సార్ లో నచ్చినాయి ఇవి. అది కాకుండా సమంత గారు షోకి వచ్చినప్పుడు ఎంత మంచిగా ట్రీట్ చేశారు కోడలని, అమ్మా అనుకున్నా నేనైతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ భయాలు ఉంటాయి ఆడపిల్లకి. సమంత లాంటి స్టార్ కి కూడా ఉంటాయి లోపల. తనని ఎంత మంచిగా చూసుకున్నారు. తను మామ అని పిలవడం గానీ తినిదంతా. తర్వాత కాంట్రవర్సీ అయితే అయ్యాయి, మనకు సంబంధం లేదు. అక్కడ ప్రెసెంట్ ఆఫ్ టైమ్ లో తను చాలా బాగా చూసుకున్నారు తనని. నాకు అది చాలా నచ్చింది. దాట్ రెస్పెక్ట్ ఈజ్ విత్ హిమ్. వీళ్ళందరూ నేను ఆయన రిజ్ ఒకటే చూసి తను చూడడానికి బాగుంటారు అవన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇవి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ మై మామ్ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి తన మూవీస్ అంటే మా అమ్మ యూస్ టు గో అండ్ వాచ్ 3-4 times. అది ఫెయిల్ అయినా హిట్ అయినా వెళ్ళి చూసేసాడు మా అమ్మ. మరి అమ్మగారికి అంత ఇష్టం అయినప్పుడు నాగార్జున గారు మీరు డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా మా మమ్మీని కలిపియాలండి. ఫస్ట్ మా మమ్మీని కలిపియాలి నాగార్జున సార్ కి. ఏమైనా బిగ్ బాస్ కి వెళ్తే కంపల్సరీ మా అమ్మని నాగార్జున సార్ అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తే మా అమ్మ ఫుల్ హ్యాపీ. ఇంకా అమ్మ నాగార్జున గారికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇక నీ పొజిషన్ మారిపోతుంది ఇంట్లో. అమ్మో మా అమ్మ నన్ను ఇలా ఇప్పుడే ఇలా పెట్టుకుంటాను, ఇంక అక్కడ పెడతాను. ఇంకొకటి మీరు ఒక ఇష్యూ ఫేస్ చేశారనేసి అన్నారు కదా 5K రన్. అది డాన్సర్ గా ఉన్నప్పుడా లేకపోతే జిమ్ ట్రైనర్ గా ఉన్నప్పుడా? డాన్సర్ కమ్ నేను ఇండస్ట్రీలో యాక్టింగ్ లో కూడా ట్రై చేస్తుండే. అప్పుడు ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషన్? హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా లేకపోతే అసలు అది ఎలా ఒక్కళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు అసలు? అయినా కానీ వాళ్ళు ఏమైందంటే నేను వేరే షూట్ జరిగింది నాకు, అది సమ్ సాంగ్ షూట్ ఏదో జరిగింది. ఐ వాజ్ వేరింగ్ ఫుల్ శారీ అండ్ ఆల్, ఫుల్ టైర్డ్ ఉంటాం. శారీ మీద 5K రన్ చేశారు మీరు? మరి పొద్దున్న నుంచి పట్టుజీరా మళ్ళీ నేను కట్టుకుంది. ఏంటంటే ఆ రోజు దుర్గా మాతను బోనాల సాంగ్స్ జరుగుతాయి కదా, దాంట్లో మా ఫ్రెండ్ ఎవరో ఏదో చేస్తున్నారంటే నేను వెళ్ళా షూట్ కి. అప్పుడు మనకు అంత పాపులారిటీ లేదు కాబట్టి వెళ్ళి హెల్ప్ చేయడం, అలా వెళ్ళడం ఉండడం, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళడం వరకే ఉండేది. అది కాకుండా డాన్స్ వాజ్ మై మనీ ఫినాన్షియల్ సపోర్ట్. అప్పుడు అవన్నీ నా లైఫ్ లో హార్డ్షిప్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఏంటో ఫుల్ లేట్ అయిపోయింది షూట్. ఇప్పుడు ఒక షూట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ సాంగ్స్ చేసేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం కొట్టేయాలి సాంగ్ అన్నట్టు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది నెక్స్ట్ డే అయితే. మా షూట్ మొత్తం అయ్యేసరికి నైట్ 12-1 అయింది. ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళి మేకప్ తీసి రెడీ అయ్యి కూర్చుంటాం. అలా కూర్చున్నప్పుడు ఏమైంది, నేను ఇంటికి వెళ్ళాలంటే నేను ఫిలిం నగర్ నుంచి గచ్చిబౌలిలో ఉండేదాన్ని ఒక వెళ్ళాలి. ఆ నైట్ మనకు అప్పుడు ర్యాపిడోలు ఊబర్లు లేవు. అప్పుడు బస్సు దొరికితే బస్సులో వెళ్ళాలి, లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్ళాలి. ఆ నైట్ ఆటోలో వెళ్ళడానికి కూడా భయమే. అప్పుడు అయ్యే సీన్స్ అప్పుడు అవుతుండే కదా. అవన్నీ ఎందుకులే, నైట్ ఎవరైనా ఏమనుకుంటాం, పొద్దు నుంచి షూట్ చేసిన వాళ్ళే కదా, మనతో ఉన్న వాళ్ళే కదా, అంత డార్క్ మైండ్ ఉంటది వాళ్ళకని మనకు తెలియదు. షూట్ లో మీతో పాటు షూట్ లో ఉన్న వాళ్ళే ఈ జరిగింది, ఇది చేసింది. వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఏంటంటే అది ఏదో మూవీ టీం వాళ్ళు దే ఆర్ థింకింగ్ టు గెట్ అన్ ఆడిషన్ ఫ్రమ్ మీ. తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉన్నాం కదా, ఆడిషన్ చేసేసుకుని నైట్ వెళ్ళిపోతాను మా పాయింట్ ఆఫ్ వ్యూ లో. అందుకు అసలు నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, లేకపోతే నేను షూట్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి.